చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు సహకరించలేదని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. రెండవసారి విచారణకు హాజరైన జోగి రమేష్ తాము కోరిన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై సంబంధించి జోగి రమేష్ ను ప్రశ్నించగా సరైన సమాచారం ఇవ్వలేదని, అందుకే ఆయన్ను అవసరమైతే మళ్లీ విచారణకు పిలిపిస్తామని తెలిపారు. ఇక కేసు దర్యాప్తు మధ్యలోనే ఉందన్న డీఎస్పీ మురళీకృష్ణ విచారణ మరింత జరగాల్సి ఉందిగా అని చెప్పారు. కాదు మీరు బయటకి पानी चलते తాడేపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 923 ఆఫ్ 2021 కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం 94 BNSS ప్రకారం అతను పిలిపించడం జరిగింది. మేము అతన్ని మాకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావాల్సినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు. అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు. అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం 94 BNSS ఇది కొత్త చట్టం. BNSS ప్రకారం మేము ఏ వ్యక్తినైనా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ను కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది. ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని అతని నుండి మేము అడిగాం, కానీ అతను అది మాకు ఇవ్వలేదు.